ఓం స్కంధాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది కుంభరాశివారికి సంబంధించిన 2026 జనవరి 25 ఆదివారం, 26 సోమవారం, 27 మంగళవారం, 28 బుధవారం ఈ 4 రోజుల రాశిఫలాలు. కుంభరాశివారు ఈ 4 రోజుల్లో అనుభవించబోయే మార్పులు, మనస్సుకు ప్రశాంతత ఇచ్చే శుభసూచనలు, అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దారి చూపే వెలుగు అవసరం. ఆ వెలుగే జ్యోతిష్యం. మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు దిశ చూపించడానికే ఈ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్. ఇంకా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇప్పుడే చెయ్యండి. మీ ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు పెద్ద శక్తి, మీకు మంచి ఫలితాల మార్గం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చెయ్యండి. కామెంట్స్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. శివుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. చూస్తున్నారు కాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకోసమే, మీ జీవితంలో మంచి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే. మరి ఆలస్యమెందుకు? ఇప్పుడు మొదలు పెడదాం. కుంభరాశివారు సహజంగా ఆలోచనాశీలులు. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది. సమాజం కోసం, కుటుంబం కోసం ఏదైనా చేయగల గుణం వీరిది. ఎవరికైనా సహాయం చేయాలంటే వెనకాడరు. తమకు నష్టం వచ్చినా సరే ఎదుటివారికి మేలు చేయాలనే మనసుంటుంది. అదే వీరి గొప్పతనం. అయితే ఈ మంచితనమే కొన్ని సందర్భాల్లో సమస్యగా మారుతుంది. అందర్నీ నమ్మడం, ప్రతి ఒక్కరినీ మనసులోకి తీసుకోవడం వల్ల మోసపోతారు. మాటలతో కాకుండా పనితో ప్రేమ చూపిస్తారు కాబట్టి చాలామంది వారి భావాలను అర్థం చేసుకోలేరు. దీనివల్ల మనల్ని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అనే బాధ ఎక్కువగా ఉంటుంది. కుంభరాశివారు బయటికి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనల తుఫాన్ నడుస్తూ ఉంటుంది. భావోద్వేగాలను బయటకు చెప్పలేక లోపలే దాచుకుని బాధపడే స్వభావం వీరిది. కోపం వచ్చినా ఎక్కువసేపు చూపించరు, కాని ఒక్కసారి విరిగితే పూర్తిగా దూరమవుతారు. తిరిగి అదే నమ్మకంతో దగ్గర కావడం చాలా కష్టం. మంచి లక్షణాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నిజాయితీ. కుంభరాశివారు అబద్ధం మాట్లాడడం చాలా అరుదు. తప్పు జరిగితే ఒప్పుకునే ధైర్యం ఉంటుంది. అయితే చెడు లక్షణంగా అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, గతాన్ని మర్చిపోలేకపోవడం, భవిష్యత్తు గురించి భయం పెంచుకోవడం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కలిసి జీవితంలో ఒత్తిడిని పెంచుతాయి. ఈ 4 రోజుల కాలంలో కుంభరాశిపై ప్రధానంగా శని మరియు గురుగ్రహాల ప్రభావం ఉంటుంది. శని ఇప్పటివరకు మీ జీవితంలో ఆలస్యాలు, అడ్డంకులు, కష్టాలు ఇచ్చాడు. కాని ఇది శిక్ష కోసం కాదు, మీరు బలపట్టానికే. ఇప్పుడు ఆ ప్రభావం నెమ్మదిగా తగ్గుతున్న దశలో ఉంది. గురుగ్రహం అనుకూలంగా మారడం ప్రారంభమవడం వల్ల మీకు స్పష్టత వచ్చే సమయం ఇది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే అవగాహన పెరుగుతుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పు అని అనిపించినా వాటివల్లే మీరిప్పుడు పరిపక్వత పొందారు. ఈ 4 రోజుల్లో పెద్ద అద్భుతాలు ఒక్కసారిగా జరగకపోయినా చిన్న మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మానసికంగా కొంత తేలికపాటు, అనవసరమైన భయాలు తగ్గడం మొదలవుతుంది. శని ప్రభావం తగ్గడమంటే సమస్యలు వెంటనే పోతాయని కాదు, కాని సమస్యల్ని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. గ్రహస్థితి ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. మీరు బాధపడిన కాలం ముగింపు దశకు వచ్చింది. ఇక ముందు దారి కష్టమైనా దిశ మాత్రం సరైనదే. ఈ 4 రోజులు మానసికంగా మిమ్మల్ని సిద్ధం చేసే కాలంగా భావించాలి. కుంభరాశివారు తరచూ తమ జీవితాన్ని చూసుకుని నేను ఏం తప్పు చేశాను అని ప్రశ్నించుకుంటారు. నిజానికి చాలా సందర్భాల్లో మీరు తప్పు చేయలేదు, కాని దైవం ప్రతి ఒక్కరినీ ఒకే విధంగా పరీక్షించదు. బలమైన వారిని ఇంకా బలంగా చేయడానికి కఠిన పరీక్షలిస్తుంది. మీ సహనాన్ని దైవం చాలా కాలం పరీక్షించింది. మీరు ఒంటరిగా అనిపించిన సందర్భాలు ఎన్నో. సహాయం చేయాల్సిన వాళ్లే దూరమయ్యారు. అయినా మీరు తప్పు మార్గంలో వెళ్లలేదు. అదే మీ గొప్పతనం. ఈ కష్టాల వల్ల మీరు నేర్చుకున్న పాఠాలు జీవితాంతం మీకు ఉపయోగపడతాయి. ఎవరిమీద ఎంతవరకు నమ్మకం పెట్టాలి, ఎక్కడ మౌనం మంచిదో, ఎక్కడ మాట్లాడాలో ఇవన్నీ ఈ కాలమే నేర్పించింది. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: ఈ కష్టాలు శాశ్వతం కావు. మీ సహనం వృధా కాలేదు. మీరు ఎంత నిశ్శబ్దంగా బాధపడ్డారో అంతే నిశ్శబ్దంగా దైవం మీకు ఫలితం ఇవ్వబోతోంది. ఈ 4 రోజుల్లో మీ మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది. అదే మార్పుకు మొదటి అడుగు. కుంభరాశివారు జీవితంలో ఒక్కసారైనా అవమానాన్ని అనుభవించకుండా ఉండరు. అది కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా సమాజంలో కావచ్చు. మీరు నిజాయితీగా ఉన్నా, మీ నోరు మూసుకునున్నా ఇతరులు మీ విలువను తగ్గించే ప్రయత్నం చేశారు. అవమానం అనేది మనసును చాలా లోతుగా గాయపరుస్తుంది.
బయటికి చెప్పలేక లోపలే కాలిపోవాల్సి వస్తుంది. కుంభరాశివారి బాధ అదే. వారు ఏడవరు, కేకలు వెయ్యరు, కాని లోపల మౌనంగా కుంగిపోతారు. అయితే ఈ అవమానాలే మీలోని నిజమైన శక్తిని బయటకు తీసుకొస్తాయి. మీరు ఎవరిమీద ఆధారపడకుండా నిలబడ్డం నేర్చుకున్నారు. మీ విలువను మీరే గుర్తించాల్సిన అవసరం వచ్చింది. ఈ 4 రోజుల్లో ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మిమ్మల్ని చిన్నగా చూసిన వాళ్లే రేపు మీ మార్పును చూసి ఆశ్చర్యపోతారు. అవమానం శాశ్వతంగా ఉండదు. అది ఎదుగుదలకి ముందొచ్చే పరీక్ష మాత్రమే. కుంభరాశివారికి కుటుంబమంటే ప్రాణం. కాని అదే కుటుంబంలో మాటల తేడాలు, అపార్థాలు ఎక్కువగా బాధిస్తాయి. మీరు మంచి చేయాలనుకున్నా అది తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా పెద్దలతో లేదా బంధువులతో విభేదాలు మీ మనసును చాలా కాలం కలిచివేశాయి. సమాజంలో కూడా మీ నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకునేవారు తక్కువ. మీరు నిశ్శబ్దంగా ఉండటాన్ని బలహీనతగా భావించారు. దీనివల్ల మీపై అనవసర వ్యాఖ్యలు, విమర్శలు వచ్చాయి. ఈ 4 రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారకపోయినా మీలో మార్పు వస్తుంది. ఇతరులు ఏమనుకుంటున్నారు అనే భారం తగ్గుతుంది. మీ శాంతి మీ చేతుల్లోనే ఉందని అర్థమవుతుంది. కుటుంబంలో మాటలు తగ్గితే మనసు దగ్గరవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని విభేదాలు కాలంతో తానే తగ్గిపోతాయి. డబ్బు విషయంలో కుంభరాశివారు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. సంపాదన ఉన్నా నిలవకపోవడం, ఖర్చులు పెరగడం, అప్పుల భారం, అనుకోని ఖర్చులు ఇవన్నీ ఒకదాని వెంట ఒకటొచ్చాయి. దీనివల్ల మానసికంగా చాలా అలసిపోయారు. డబ్బు సమస్యలు కేవలం ఆర్థికమే కాదు, గౌరవాన్ని కూడా దెబ్బతీస్తాయి. అవసరానికి డబ్బు లేకపోతే ఎవరి ముందు అడగాలి అనే ఆలోచనే మనసును బాధిస్తుంది. కుంభరాశివారు ఈ పరిస్థితిని నిశ్శబ్దంగా భరించారు. ఈ 4 రోజుల్లో ఒక్కసారిగా డబ్బు వచ్చేస్తుందని చెప్పలేం. కాని డబ్బు విషయంలో ఒక దారి కనిపిస్తోంది. నిలిచిపోయిన పని కదులుతుంది. ఎవరో ఒకరు సహాయం చేయడం లేదా ఒక అవకాశం రావడం జరిగే సూచనలున్నాయి. ఇప్పటినుంచి డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చిన్న చిన్న సేవింగ్స్, ఖర్చులపై నియంత్రణ మీకు మళ్లీ స్థిరత్వం తీసుకొస్తాయి. ఈ కష్టకాలం పూర్తిగా ముగియడానికి కొంత సమయం పట్టినా దిగువ దశ మాత్రం దాటిపోయారు. కుంభరాశివారి జీవితంలో ఈ దశ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది కేవలం సాధారణ కాలం కాదు, దైవం మీకు మార్పు సూచనలు పంపించడం ప్రారంభించిన సమయం. మీరు గతంలో అనుభవించిన కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఒత్తిళ్లు అన్నీ ఒక దిశలో నడిపించేందుకు జరిగిన ప్రయాణమే. ఇప్పుడా ప్రయాణంలో ఒక మలుపు వస్తోంది. ఈ 5 సంకేతాలు ఒక్కసారిగా పెద్ద అద్భుతాల రూపంలో రావు. చాలా సూటిగా, నిశ్శబ్దంగా, రోజువారీ జీవితంలో చిన్న మార్పుల రూపంలో కనిపిస్తాయి. చాలామంది వాటిని గమనించకుండా వదిలేస్తారు. కాని జాగ్రత్తగా గమనిస్తే దైవం మీతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీలో అంతర్ముఖత పెరుగుతుంది. ఒంటరిగా ఉండాలని అనిపించడం, గతాన్ని గుర్తుచేసుకోవడం, జీవితం గురించి లోతుగా ఆలోచించడం జరుగుతుంది. ఇది నెగటివ్ కాదు, ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ముందు వచ్చే ఆత్మపరిశీలన. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా గమనించడం చాలా అవసరం. ఈ 5 సంకేతాలు మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతాయి. మీరు ఒంటరిగా లేరు. మీరు ఎంత నిశ్శబ్దంగా బాధపడ్డారో అంతే నిశ్శబ్దంగా దైవం మీ జీవితాన్ని సరిచేస్తోంది. ఈ 4 రోజుల్లో మీరు గమనించే మొదటి మార్పు మీ మనసులోనే జరుగుతుంది. ఎటువంటి పెద్ద కారణం లేకుండా మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని కలచివేసిన విషయాలు ఇప్పుడంతగా బాధించవు. ఇది సాధారణ విషయం కాదు, ఇది దైవం మీకిచ్చే మొదటి సంకేతం. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, లోపల ఒక నమ్మకం పుట్టడం. ఈ సమయంలో దేవుడి పేరు వినాలనిపిస్తుంది. మంత్రం వినగానే మనసు తేలికపడుతుంది. గుడికి వెళ్లాలనే కోరిక వస్తుంది, లేదా ఇంట్లోనే దీపం వెలిగించాలనిపిస్తుంది. ఇది మీ జీవితంలో కొత్త శక్తి ప్రవేశానికి సూచన. గతంలో మీరు ప్రార్థించినా మనసు స్థిరంగా ఉండేది కాదు, కాని ఇప్పుడు ప్రార్థన చేయగానే ఒక సాంత్వన కలుగుతుంది. ఇది దైవం మీ ప్రార్థనలను స్వీకరించడం ప్రారంభించిందనే సంకేతం. ఈ సమయంలో భక్తిని బలవంతంగా పెంచాల్సిన అవసరం లేదు. సహజంగా వచ్చే భావనను అడ్డుకోకండి. కొద్దిసేపు మౌనంగా కూర్చోవడం, మనసులోనే దేవుడి పేరు చెప్పడం మీకు చాలా మేలు చేస్తుంది. రెండవ సంకేతం చాలా సూటిగా ఉంటుంది, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మీరు రోజువారీ జీవితంలో చిన్న విషయాల్లో ఆనందం పొందడం మొదలవుతుంది. ఒక మంచి మాట, ఒక చిరునవ్వు, ఒక చిన్న విజయము, ఇవన్నీ మీ మనసును ఆనందంతో నింపుతాయి. గతంలో మీకివన్నీ సాధారణంగా అనిపించేవి కావు, ఎందుకంటే మనసు బరువుతో నిండిపోయి ఉండేది. ఇప్పుడా బరువు కొంచెం కొంచెంగా తగ్గుతుంది. అందుకే చిన్న విషయాలు కూడా అద్భుతంగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి.
మీరు ఎప్పటినుంచో కోరుకున్న ఒక విషయం చిన్న రూపంలో అయినా జరుగుతుంది. అది పెద్ద విజయం కాకపోయినా మీలో ఆశను మళ్లీ వెలిగిస్తుంది. ఈ సంకేతం ఒక విషయం గుర్తుచేస్తుంది. ఆనందం బయటనుంచి రావాల్సిన అవసరం లేదు. మనస్సు సిద్ధంగా ఉంటే చిన్న క్షణాలే పెద్ద ఆనందంగా మారతాయి. ఈ దశలో నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచితే ఈ ఆనందాలు మరింత పెరుగుతాయి. మీరు ఒంటరిగా ఉన్నామని అనుకున్న సమయంలో అకస్మాత్తుగా ఎవరో ఒకరు సహాయం చేస్తారు. అది డబ్బు రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, ఒక సలహా రూపంలో కావచ్చు. కాని ఆ సహాయం మీకు చాలా అవసరమైన సమయంలోనే వస్తుంది. ఈ సంకేతం చాలా బలమైనది, ఎందుకంటే ఇది దైవం మనిషి రూపంలో మీ దగ్గరకు వస్తున్న సూచన. మీరు ఎవరినీ అడగలేదు, కాని మీ అవసరం దైవానికి తెలుసు. అందుకే ఆ సహాయం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. కొన్ని సందర్భాల్లో పాత పరిచయం మళ్లీ కలుస్తుంది, లేదా ఒక కొత్త వ్యక్తి పరిచయమవుతాడు. ఆ వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఈ సమయంలో అహంకారం పక్కన పెట్టి సహాయాన్ని స్వీకరించడం చాలా అవసరం. ఈ సహాయం మీ సమస్యలన్నింటినీ ఒక్కసారిగా పరిష్కరించకపోయినా మీకు ఊపిరి పీల్చుకునే స్థలమిస్తుంది. అదే దైవమిచ్చే ఆశ్రయం. చాలా రోజులుగా ఒకే విధంగా కొనసాగిన సమస్యలు ఒక్కసారిగా తమ తీవ్రతను తగ్గిస్తాయి. పూర్తిగా పోకపోయినా వాటి ప్రభావం తగ్గినట్లు అనిపిస్తుంది. ఇదే 4వ సంకేతం. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక పని కదలడం మొదలవుతుంది. ఆలస్యమవుతున్న ఫలితం, నిర్ణయం లేదా సమాధానం ఇప్పుడు కనిపిస్తుంది. ఇది మీకు కొత్త ఆశనిస్తుంది. ఈ దశలో మీరొక విషయం గమనిస్తారు. గతంలో ఎంత కష్టంగా అనిపించిందో ఇప్పుడంత భయంగా అనిపించదు. మీలో ధైర్యం పెరిగింది. అదే అసలైన మార్పు. ప్రతికూల పరిస్థితులు మారడమంటే అన్నీ మంచిగానే జరుగుతాయని కాదు, కాని పరిస్థితులను మీరు ఎదుర్కొనే విధానం మారుతుంది. అదే నిజమైన విజయం. 5వ సంకేతం చాలా నిశ్శబ్దంగా వస్తుంది. పెద్ద శబ్దముండదు, కాని దాని ప్రభావం దీర్ఘకాలముంటుంది. ఇది మీ జీవితంలో బంగారు కాలం మొదలవబోతోందని చెప్పే సూచన. ఈ దశలో మీరు మీ లక్ష్యాల గురించి మళ్లీ ఆలోచించడం ప్రారంభిస్తారు. గతంలో వదిలేసిన కలలు మళ్లీ గుర్తుకొస్తాయి. వాటిని సాధించగలననే నమ్మకం కూడా పుడుతుంది. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా మెల్లగా స్థిరత్వం రావడం మొదలవుతుంది. ఇది ఒక్కరోజులో జరగదు, కాని సరైన దిశలో ప్రయాణం మొదలవుతుంది. ఈ సంకేతం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు. అవన్నీ మిమ్మల్ని ఈ బంగారు కాలానికి సిద్ధం చేశాయి. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే: నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగడం. కుంభరాశివారి వ్యక్తిగత జీవితం గత కొంతకాలంగా చాలా ఒత్తిడితో నిండిపోయింది. బయటికి బలంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు, భయాలు దాగి ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన అంతర్గత మార్పులు మొదలవుతాయి. ముందుగా మీ ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. గతంలో ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించి మీరే మిమ్మల్ని బాధపెట్టుకున్నారు. ఇప్పుడు ఆ అలవాటు నెమ్మదిగా తగ్గుతుంది. ఏది మీ చేతిలో ఉందో, ఏది మీ చేతిలో లేదో అర్థం చేసుకునే స్పష్టత వస్తుంది. మీరు మీ విలువను మళ్లీ గుర్తించుకుంటారు. ఇతరులు ఎలా చూస్తున్నారు అనేదానికంటే మీరు మీను ఎలా చూసుకుంటున్నారు అన్నది ముఖ్యమని తెలుసుకుంటారు. ఈ అవగాహనే మీ జీవితంలో నిజమైన మార్పుకు బీజం వేస్తుంది. కొంతమందికి ఈ సమయంలో ఒంటరిగా ఉండాలనే కోరిక పెరుగుతుంది. ఇది దూరంగా వెళ్లడం కాదు, మీను మీరే తెలుసుకునే ప్రయాణం. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి కాబట్టి తొందరపాటు లేకుండా ఆలోచించడం చాలా అవసరం. కుంభరాశివారి ప్రేమ జీవితం చాలా సున్నితమైనది. మీరు ప్రేమలో పడితే పూర్తిగా నిబద్ధతతో ఉంటారు. కాని అదే సమయంలో మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచలేకపోవడం వల్ల సమస్యలొస్తాయి. ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో ఉన్న అపార్థాలు బయటపడే అవకాశం ఉంది. దాచుకున్న మాటలు బయటకొస్తాయి. మొదట ఇది అసౌకర్యంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది మంచిదే. ఎందుకంటే స్పష్టత లేకుండా కొనసాగిన సంబంధం నిలవదు. ఒంటరిగా ఉన్నవారికి ఈ సమయంలో పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకురావచ్చు. గతంలో జరిగిన తప్పుల నుంచి నేర్చుకునే అవకాశమిది. మళ్లీ అదే తప్పులు చేయకుండా జాగ్రత్త పడితే భవిష్యత్తులో స్థిరమైన ప్రేమ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ప్రేమలో సమస్యలకు పరిష్కారం ఒక్కటే: నిజాయితీ. మీరు ఏం అనుభవిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అన్నది స్పష్టంగా చెప్పగలిగితే ఎదుటి వ్యక్తి కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మౌనం సమస్యలను పగ్గించదు, పెంచుతుంది అనే విషయం గుర్తుంచుకోండి. వివాహితులైన కుంభరాశివారికి గత కొంతకాలంగా దాంపత్య జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంది. చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు రావడం,
ఒకరిపై ఒకరికి అర్థం కాకపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం సంభాషణ లోపం. ఈ 4 రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోకపోయినా మార్పుకు అవకాశం మొదలవుతుంది. మాట్లాడితే పరిష్కారం దొరికే సమస్యలు చాలా ఉన్నాయని మీరు గ్రహిస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, కుటుంబ బాధ్యతల విషయంలో ఒకే నిర్ణయానికి రావడం అవసరం. కొన్ని సందర్భాల్లో పాత బాధలు, పాత మాటలు మళ్లీ గుర్తుకు రావచ్చు. కానీ వాటిని తిరిగి తెరచడం కంటే ఇప్పటి పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై దృష్టి పెట్టడం మంచిది. దాంపత్య జీవితంలో గెలుపు ఓటములు ఉండవు. ఇద్దరూ కలిసి ముందుకు సాగితేనే శాంతి ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు చూపించే సహనం, అర్థం చేసుకునే స్వభావం భవిష్యత్తులో మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి పని ఒత్తిడి గతంలో ఎక్కువగా అనిపించింది. మీ శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడం, పై అధికారులతో సరైన అనుసంధానం లేకపోవడం వల్ల నిరాశ పెరిగింది. ఈ 4 రోజుల్లో పని సంబంధిత విషయాల్లో కొంత స్పష్టత వస్తుంది. మీ పాత్ర ఏంటి, మీ బాధ్యతలేంటి అనే అవగాహన పెరుగుతుంది. దీంతో అనవసరమైన గందరగోళం తగ్గుతుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట ఇది భారంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది మీ ఎదుగుదలకు దోహదపడుతుంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్నవారు ఈ సమయంలో పూర్తిగా నిర్ణయం తీసుకోవడం కంటే సమాచారం సేకరించడం మంచిది. పనిలో సమస్యలకు ప్రధాన పరిష్కారం మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం. ఇతరులతో పోల్చుకోవడం మానేసి మీ పనిపై మీరు దృష్టి పెట్టినప్పుడు పరిస్థితులు మెల్లగా మీకు అనుకూలంగా మారతాయి. కుంభరాశివారి ఆర్థిక పరిస్థితి ఇప్పటివరకు అనిశ్చితితో నిండిపోయింది. సంపాదన ఉన్నా నిలవకపోవడం, ఖర్చులు పెరగడం వల్ల నిరాశ పెరిగింది. ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బు ఒక్కసారిగా రాకపోయినా ఆదాయం స్థిరపడే సూచనలు కనిపిస్తాయి. చిన్న చిన్న మార్గాల ద్వారా డబ్బు రావడం మొదలవుతుంది. ఇది మీకు ఆర్థికంగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తుంది. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. త్వరగా లాభం వస్తుందనే మాటలను నమ్మి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిలకడగా ముందుకు సాగడం మీకు మేలు చేస్తుంది. డబ్బు వృద్ధికి ప్రధాన మార్గం మీ నైపుణ్యాలు. మీరు తెలిసిన పని మీదే మరింత దృష్టి పెట్టండి. అలా చేస్తే భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక స్థిరత్వం తప్పకుండా వస్తుంది. కుంభరాశివారికి గర్భిణీలు మరియు పిల్లల విషయంలో గత కొంతకాలంగా ఆందోళన ఎక్కువగా ఉంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం గురించి భయం, మానసిక ఒత్తిడి, చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఈ 4 రోజుల్లో ఆ భయాలు నెమ్మదిగా తగ్గుతాయి. వైద్యపరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అవసరమైన చికిత్స, సరైన సలహా సమయానికి లభిస్తుంది. ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం ఈ సమయాల్లో చాలా అవసరం. భయం పెంచుకుంటే ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు కొంత ఆందోళన ఉండే అవకాశం ఉంది. చదువు, ప్రవర్తన, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ పిల్లల మీద అనవసర ఒత్తిడి పెడితే పరిస్థితి మరింత క్లిష్టం అవుతుంది. ఈ 4 రోజుల్లో పిల్లలతో మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. ఆజ్ఞలుగా కాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడితే మంచి ఫలితం ఉంటుంది. కొంతమందికి పిల్లల చదువులో మెరుగుదల కనిపిస్తుంది. ఆలస్యమైన ఫలితాలు లేదా నిలిచిపోయిన విషయాలు ముందుకు కదులుతాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో పెద్దగా ఆందోళన అవసరం లేదు. చిన్న సమస్యలు వచ్చినా త్వరగా తగ్గే సూచనలున్నాయి. కుటుంబ భవిష్యత్తు పరంగా ఈ కాలం ఆశను కలిగించే దశగా చెప్పవచ్చు. కుంభరాశివారి ఇంట్లో గత కొంతకాలంగా మాటల తగాదాలు, అపార్థాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారడం, ఒకరి మాట మరొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇంటి వాతావరణం భారంగా మారింది. దీనివల్ల మీరు మానసికంగా చాలా అలసిపోయారు. ఈ 4 రోజుల్లో ఇంట్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోకపోయినా గొడవల తీవ్రత తగ్గుతుంది. ముఖ్యంగా మీ మాటల్లో మార్పొస్తుంది. మీరు మౌనంగా ఉండటం వల్ల కాదు, అవసరమైన చోట మాత్రమే మాట్లాడడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదని ఈ సమయంలో మీకర్థమవుతుంది. ఇంట్లో శాంతి రావాలంటే ఒకరి తప్పును మరొకరు వెంటనే చూపించడం మానేయాలి. కొన్నిసార్లు కాలానికి వదిలేయడం మంచిది. ఈ సమయంలో పెద్దలతో వాదనలు చేయకుండా గౌరవంగా మాట్లాడడం చాలా అవసరం. మీరు చూపించే ఓర్పే ఇంట్లో శాంతికి కారణమవుతుంది. ఇంట్లో దీపం వెలిగించడం, ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండటం మీ మనసుకే కాదు, ఇంటి వాతావరణానికి కూడా మంచిది. ఈ 4 రోజులు శాంతి స్థాపనకు పునాది వేసే కాలంగా భావించాలి. విద్యార్థులైన కుంభరాశివారికి గతంలో చదువుపై ఆసక్తి తగ్గినట్లనిపించింది. మనసు నిలవకపోవడం, ఏకాగ్రత లోపించడం, ఫలితాలపై భయం పెరగడం జరిగింది. ఈ 4 రోజుల్లో చదువు విషయంలో కొంత స్పష్టత వస్తుంది. మీకు ఏ విషయం మీద ఆసక్తి ఉందో అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. ఇతరులతో పోల్చుకుని నిరాశపడడం మానేయాలి. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. మీ మార్గం మీకు కొంత ఆలస్యంగా కనిపించవచ్చు,
కాని అది తప్పు మార్గం కాదు. పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఈ సమయంలో క్రమశిక్షణ చాలా అవసరం. చదువును భారంగా కాకుండా బాధ్యతగా తీసుకుంటే ఫలితాలు తప్పకుండా మెరుగుపడతాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఈ 4 రోజుల్లో తీసుకునే చిన్న నిర్ణయాలు భవిష్యత్తు దిశను మార్చే అవకాశం ఉంది. చదువు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా కానీ భయపడకుండా ముందుకు సాగాలి. కుంభరాశివారి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా మానసిక ఒత్తిడితో సంబంధం కలిగి ఉంటాయి. ఎక్కువగా ఆలోచించడం, నిద్రలేమి, ఆందోళన వల్ల శరీరం బలహీనంగా అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు కనిపించవు, కానీ జాగ్రత్త మాత్రం అవసరం. ముఖ్యంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇవి శారీరక కన్నా మానసిక కారణాల వల్ల వచ్చే అవకాశమే ఎక్కువ. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. సమయానికి తినడం, నీరు ఎక్కువగా తాగడం, అవసరం లేని ఆహార అలవాట్లను తగ్గించడం మంచిది. చిన్న నడక, తేలికపాటి వ్యాయామం కూడా మేలు చేస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్న సమస్య వచ్చినా గమనించడం మంచిది. శరీరం చెప్పే సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలు దరిచేరవు. కుంభరాశివారికి ఈ సమయంలో పరిహారాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి అద్భుతాలు చేయవు, కానీ మీ మనసును స్థిరంగా ఉంచి దైవకృపకు దగ్గర చేస్తాయి. ప్రతిరోజూ ఉదయం లేచి శుభ్రంగా ఉండి కాసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం మంచిది. మీకు ఇష్టమైన దేవుని పేరు మనసులోనే జపించండి. ఇది మీ ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడుతుంది. సోమవారం రోజున శివునికి నీరు సమర్పించడం, శుక్రవారం రోజున పార్వతీదేవిని స్మరించడం మేలు చేస్తుంది. వీలైతే శుక్రవారం ఇంట్లో దీపం వెలిగించి కొద్దిసేపు ప్రార్థన చెయ్యండి. పరిహారాలంటే భయం లేదా బలవంతం కాదు, నమ్మకం మరియు నియమం మాత్రమే. ఈ నియమాలు పాటిస్తే మీ మనసులో స్థిరత్వం పెరుగుతుంది. అదే దైవ అనుగ్రహానికి మార్గం. కుంభరాశివారు గతంలో అనుభవించిన కష్టాలు, బాధలు అన్నీ మీ జీవితానికి ముగింపు కాదు, అవి మిమ్మల్ని బలంగా మార్చే దశలు మాత్రమే. ఇప్పుడు ఆ దశ ముగింపు దగ్గరికి వచ్చింది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపుగా మారే అవకాశం ఉంది. పెద్ద మార్పులు ఒక్కసారిగా కనిపించకపోయినా మీ ఆలోచనల్లో వచ్చిన మార్పే భవిష్యత్తును మారుస్తుంది. మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవడం మొదలుపెడతారు. భగవంతుని కరుణ ఎప్పుడూ ఆలస్యమవుతుందిగాని నిరాకరించదు. మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనక ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఆ అర్థం మీకు నెమ్మదిగా తెలుస్తుంది. రాబోయే కాలంలో మీ జీవితంలో స్థిరత్వం, శాంతి, సంతోషం మెల్లగా ప్రవేశిస్తాయి. ఇది బంగారు కాలానికి ముందస్తు సంకేతం. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, నమ్మకం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగడం. మీ జీవితంలో వెలుగు తప్పకుండా వస్తుంది. మరి మిత్రులారా, ఇంతటితో కుంభరాశివారికి సంబంధించిన ఈ 4 రోజుల రాశిఫలాలు ముగుస్తున్నాయి. ఈ జ్యోతిష్య విశ్లేషణ మీ మనసుకు కొంతేలా ధైర్యమిచ్చిందని, మీ జీవితంలో ముందుకు సాగడానికి ఒక దారి చూపించిందని ఆశిస్తున్నాను. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు వృధా కావు. ప్రతి బాధ వెనుక ఒక అర్థముంది. ప్రతి ఆలస్యం వెనుక ఒక మంచి కారణముంది. భగవంతుడిపై నమ్మకముంచండి. మీపై మీకే విశ్వాసం పెట్టుకోండి. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఈ వీడియో వారికి ఒక ఆశగా మారవచ్చు. ఇంకా మీరు మా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మీ ఒక చిన్న సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి జ్యోతిష్య విశ్లేషణలు తీసుకురావడానికి శక్తినిస్తుంది. మీకు ఏ రాశి గురించి తెలుసుకోవాలన్నా లేదా మీ జీవితానికి సంబంధించిన సందేహాలున్నా కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మీకోసం, మీ మంచి కోసం మేము నిజాయితీగా ప్రయత్నిస్తూనే ఉంటాం. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో, మరో జ్యోతిష్య విశ్లేషణతో త్వరలో కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మీ జీవితం శాంతితో, సంతోషంతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మీ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు.